గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అమ్మ గత 5 సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్పై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు, నాన్నకి తోడుగా ఉన్నావు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. అమ్మా, ఈ 5 సంవత్సరాల నుండి ఒంటరిగా ఎలా పోరాడాలి అని నేర్పించావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపిందే. మంచి చెడు అన్నీ నేర్పించావు, కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించలేదు ఎందుకమ్మా అంటూ జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలిలో టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అందులో కమెడియన్ కెవ్వు కార్తిక్ ఒకరు. ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ తనదైన కామెడీ టైమింగ్స్తో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఈ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన కార్తిక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కెవ్వు కార్తిక్ తల్లి కన్నుమూశారు. దీంతో కార్తిక్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే కార్తిక్ తల్లి గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. బుధవారం ఆమె పరిస్థితి విషమించి రాత్రి సమయంలో ప్రాణాలు కోల్పోయారు. తల్లి మృతితో కార్తీక్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అమ్మ, గత 5 సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్పై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు, నాన్నకి తోడుగా ఉన్నావు. కష్ట సమయంలో కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. ఈ 5 సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పించావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపిందే. మంచి చెడు అన్నీ నేర్పించావు, కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించలేదు ఎందుకమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు కార్తిక్. అంతేకాకుండా మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ధైర్యంగా ఉండి అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ తల్లిగారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్.